మగవారి పేర్లు రేపు ఒక్కొక్కరి పేరు చదివి మిమ్మల్ని పిలుస్తాను. రాని పక్షములో ఇంటికి వచ్చి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకయ్యా మీకు సభలో బుర్ర తెలియపడుకున్నారా? ఇంటికాడ ఎన్నిసార్లు అనిపించుకుంటారయ్యా నాతో ఈ మాటలు? ఆ సంఘానికి ఏమైనా ఆసక్తి ఉందా? ఎవరు పెట్టమని అంటావా? నువ్వు బాగుపడతామని పెట్టాను. ఇది నీ బ్రతుకు మారుతుందేమో అని ఆశ, అంతే. కట్ల వేరే భోజేసి లేవు. నిద్రపోతున్నావు నీకు ఏమాత్రము కూడా చలనం లేదు. తల్లంచిన ప్రార్థన చేసుకుందాం. ఏం చెప్పాను నేను? వచ్చేటప్పుడు మేము మగవాళ్ళని తీసుకురామని చెప్పాను. మీ మగవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ప్రార్థన కానుకల కొరకు మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, 28వ తారీఖు పగలు నీ దాసులు నిలబెట్టుకొని నీ వాక్యాన్ని అందించారు ఇద్దరు సేవకులు. మీకు స్తోత్రాలయ్యా. మరలా ఈ రాత్రి నీ దాసుడు కాలువని గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.